యమ్మ వెలుగు సోదో యమ్మ సోదే యమ్మ సోది వెలుగు యమ్మ వెలుగు యమ్మ వెలుగు అయ్యో గొల్ల మీద ఎక్కలా ఓ గోపిలారా సోదో యమ్మ సోదే ఇరికిల్లాంచరం వస్తుంటే ఈ గ్రామంలో కుర్రాళ్ళు ఈవిడ్ని ఏమన్నారా ఈవిడ ఏలేవారా చంద్రహా స్వరూప తిరుమల శ్రీనివాస అక్క బిజవాడ కనక దుర్గా దుర్గా మల్లేశ్వరి మాత గోవింద శ్రీదేవ గోవింద మాదేవ గోవింద భూదేవ గోవింద నల్లని వాడు నామాలకల తండ్రి వడ్డీ కాసుల వాడా వర్ణించలేనయ్యా స్వామితి కమిరకల వాడా తిరుపతి రవణ కోననున్నావు మా కాడికి దిగి రావా స్వామి మాత్మటింగడ రమణ మూరల్లడవు మాకందరికి దేవుడవు మైన దేవుడవు స్వామి భాగ్యవంతుడవయ్యా శివ శివాని కొలువా శివుని కుమారుడవా ఇద్దరా తల్లులకి ముద్దు కుమారుడవా పూజ చేసిన పూజ నీకయ్యో సవాలతో నిన్ను మేము పూజించినామయ్యా కల్లా తల్లి లోకాల దురగమ్మ కళ్ళ తల్లివా వేపాల దురగమ్మ మా ఊరు దేవతకి శరణాలమ్మ ఈ ఊరు దేవతకి అల్లందనాలమ్మ మంచిగా మాచమ్మ కంటాన ఉండాలి బాలికిన నా తల్లి నాచమాడాలమ్మ స్వామి ఎల్లప్పుడూ కూడా ఎందునుంటేని ఎల్లప్పుడు నీ సేవ ఎచ్చిగా చేసడమే మేము బ్రతికినంత కాలం నీ భజన చేస్తాము నా మరణ కాలములోన నీ మరవలేనమ్మా వేడుకొండ రమణ వెంకటరమణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీరామ రామ
మహానీయులు ఎవరంటే వాసంశెట్టి లక్ష్మణరావు గారు తల్లి. అవును. వాసంశెట్టి లక్ష్మణరావు గారంటే ఒక దుర్గాదేవి కథ చెప్పడములో కాని, శ్రీ వెంకటేశ్వర స్వామి జీవి చరిత్ర చెప్పడంలో కాని, ఆవుకి ఆంబోతికి కళ్యాణం చేయడంలో గాని, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆంధ్రాలో ఎంతో పేరుగాంచిన మహానీయులు కళాకారులు. అలాంటి వాసంశెట్టి లక్ష్మణరావు గారు మాకు చెప్పిన గురువు గారు తల్లి. ఎందుకలా నా గురువు నాయన చెట్టు బతి ఎక్కలా నా సెల్లులారా రాసు మీద ఎక్కలా ఊరానిలారా సోదోయమ్మ సోది వెరుక 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 వెరుక
ఏంటా పని పిల్ల పోయిన దాని నుంచి ఉగ్గుపుచ్చుకొని డాన్స్ చేస్తున్నా ఏంటో అలా పడిపోతున్నా మా ఆవిడ నా ఇష్టం. మీ ఆవిడ ఇంటిగా అదే కాబట్టి ఇక్కడ కట్టుకుంటా పెట్టరా అరే మా ఆవిడ నా ఇష్టం. ఆహా మీ ఆవిడ మీ ఇష్టమా నువ్వులే డార్లింగ్. ఆ, ఇలా రాయే. నువ్వు ఇలా ఎక్కడికి వెళ్తావా? అయ్యో రాసం వాళ్ళకి మెరుగు చెప్పడానికి వెళ్తున్నాను బావా. క్లాస్ వాళ్ళకి ఎరిగి చెప్పడానికి వెళ్తున్నావా? అవును. ఇలా ఈదులంతా తిరుగుతుంటే తిరుగుతుంటే ఇంటికాడ పిల్లడు పాలుకెళ్ళి చెత్తడా బావా మన పిల్లడు పాలకి ఏడిస్తేని ఏడిస్తేని అలా ఒప్పుకోలిగే కానా ఏంటది? ఎక్కడ ఊపుతున్నావు ఎక్కడ ఎక్కడ ఊపుతున్నావు గొలిగా తెలుసురా ఊర్లో ఉంది గొలిగే కానా ఎలా ఊపుతున్నావు అలాగే కానీ ఊపామనుకో ఎక్కడెక్కడ తిరుగుతుందో పోతు కుక్క ఆ పోతు కుక్కే రాళ్ళ కింద అంటామనుకో ఆ పోడుగుడ్డు ఎత్తబడచ్చు వాళ్ళు గొలిగే కానా బావా బావా పిల్లోడు పిల్లడు పాలకి ఏడుస్తుంటేని ఏడిస్తేని ఆ పాలే దొమ్మి అమ్మని ఇచ్చేమనచ్చు కదా బాబా బాబా వెళ్ళిపోతున్నారు పిల్ల అయ్యి బాబు మళ్ళీ అల్లిపించు చూడలేదు నువ్వు? చూడలేదు చూస్తావా? చూస్తారా నువ్వు అంటే భయమేనవి ఆవిడ నేనంటే మరి ఏమనుకున్నా అల్లిపోయి గుడ్లు ఎత్తది. గుడ్లు ఎడుతుందా ఓరే ఒక గుడ్డు ఎత్తే ఒక కట్టేసుకుంటాం డార్లింగ్ మా అమ్మ నెలకు 4,000 రూపాయలు పింఛన్ తీసుకుంటాను. తీసుకుంటుంటే మా అమ్మ ఎత్తదా పాలు? అంటే తప్పేముంది బావా ఏరా మీ అమ్మతో పిలిచిపించారంట అవును పెంచారు. పెంచారు అంటే మా అమ్మకి ఇంకో 2,000 పెరగాలని చెప్పి బట్టలే తీసేసాను. ఇక్కడ పిచ్చిన 6,000 చెప్తాయి. బావా మా అమ్మ ఎత్తదా పాలు? అంటే బావా మీ అమ్మని పాలమ్మంటేని మీ అమ్మ పాలమ్మని కాదు గొలిగే కానా మరి అయ్యి పాలనుకున్నా ఏ పాలే? సీసాలో పోసి ఆ కూట్లో పెట్టొచ్చాను కదా చేసాలపై గూట్లో పెట్టొచ్చా పాలా? ఆ పాలు ఇవ్వడానికి ఏంటి నా పాలనుకుని తాగేసానే నేను. అయిరామని పాలేటి బావా ఎట్లా పాలు తెలీదా? తెలీదు తెలీదా? ఒరే సీను, నా పాలు తెలుసా? ఈ పాలంటే ఆవు పాల గేదె పాల పండు పాల నా పాలు కాదా? ఒరే సీను, నీకు తెలుసా? అసలు తెలీదా? నా పాలంటే తాగేసానే. పాలకి తెలదు తాకమొక్కన్నా గొలిగే కానా నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఏంటి పుల్ల అయితే పులపులగా ఉంటది. అవునా? తీయకుండా తాగేసానే. నువ్వు నా జీవితంలోకి రాకముందు ఏంటి నేను నీ జీవితంలోకి రాకముందు నేను చాలా శృంగారంగా ఉండేదాన్ని బాబా ఎలా ఉండేదాన్ని ఏంటి? ఎవరితోటి? చాలా శృంగారంగానే ఎలాగా? ఎలాగంటే పెట్టి ఎవరితో అనుకున్నా ఎవరితోటి? సాయిగారితో గొలిగే ఏంటి సాయి చెప్తుందా? సాయి కుమార్ గారితోటా? ఏంటి ఆయన ఫస్టా? అవును మరి నేను అను మూడవడివి ఏంటి? నేను మూడోగున్నా. మరి మా ఇంగారు రెండెవరా? రెండు ఒక్క లోపల ఉన్నారు కంగారు పడి గొలిగే కానీ అంత కంగారే నీకు ఎవరికి? మెట్లు ఆడిపోతున్నాం మెట్లా గొలిగే కానా బావా అసలు సాయి గారితో ఎలా ఉండేదానో తెలుసా ఏంటి ఎలా ఉండేదాన్ని ఏంటి? చాలా శృంగారంగా ఉండేదాన్ని బావా చూస్తావా చూపించమంటావేంటి బావా చిలుకు సీరాలు నువ్వేమో కొట్టేస్తున్నావు, నువ్వేమో వాయించేస్తున్నాడు. ఇదో తిప్పేస్తుంది. ఎరా గిట్టుగా ఏం జరుగుతుంది నడుపు పట్టేస్తుందిరా. ఏంటి నడుపు పట్టేస్తా బెల్లం కట్టేవాడు. ఆడదాం చేసేస్తాం బావా చిలుకు సీరాలు చిలుకు సీరాలు అలా మీ ఎదడి పొత్తం గడ్డి మెట్లా గొలిగే కానా అలా మీ ఎదడి పొత్తం పెట్టి అంటేనే అలా నువ్వు మీదంటే బాగాలేదు గొలిగే కానా నువ్వు బాగాలేదు గొలిగే కానా వేసినామన్నా సాయి కుమార్ గారు ఇయ్యాలి
అయ్యా వెళ్ళేంచు పడుకొని లోపల డ్యూటీ ఎక్కారు ఆయన. బావా నిన్ను చేసుకున్నాక చేసుకున్నాక నా జీవితంలో చేసేవనుకున్నా బావా చిరిగిన చీరలు రాత రాసి బావా మందిలో ప్లాస్టిక్ కూడా అంటే తెల్లాలిస్తే ముగ్గమ్ముతావు కదా గొలిగే కానా అమ్మ సంచేసి మీ ఇంటికి వచ్చిన వాటర్ బాటిల్ దొబ్బేయాడు ఆయన వాటర్ బాటిల్ అన్ని ఎదిగిపోతాడు. నువ్వు అదే బయటకు వెళ్తా అలాగా బావా విరమాలు మాట మాట की माठी माठी की మాట మాటకు మందలే డంటావా మాట మాటకు మందలే డంటావా నరగన్న మాట ముందరగా వేందో డీజే డీజే ఎవరది సాయి గారిది మోత వంగిపోద్ది నజరమ్మో 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 నమస్తలమ్మ